హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శివ పూరిల ఎంగేజ్మెంట్ రోజు వచ్చేయడంతో ఇంకా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ అన్ని పనులు తనే చేస్తూ ఉంటుంది. అదే టైంకి గగన్ కూడా భూమి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి భూమి, నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏమైంది? మీ నాన్నగారు ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నారా అని అడుగుతారు. ఆ, ఒప్పుకున్నాడు బావా. నీ దగ్గరికి ఆ విషయం చెప్పడానికి వస్తేనే నువ్వు నాకు కనిపించావు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి భూమి అంటుంది. ఇంకా అలా భూమి గగన్ ఇద్దరు రెడీ అయిన తర్వాత బయటికి వచ్చి తన రిలేటివ్స్, దగ్గర తరపు బంధువులు అండ్ తన బిజినెస్ క్లయింట్స్ని, కొంతమంది రెప్యుటేటివ్ మెంబర్స్ని అందరినీ ఇన్వైట్ చేసి అలా లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు గగన్. కరెక్ట్గా అప్పుడే అపూర్వ, శరత్ చంద్ర గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా గగన్, భూమి ఇద్దరు ఎదురు వెళ్తారు శరత్ చంద్రకి. వెళ్ళి "ఆ, ఎలా ఉన్నారు" అని ఒక ఫార్మాలిటీగా అడుగుతాడనమాట అమర్. సో ఇంకా అలా శరత్ చంద్ర, నేను బాగానే ఉన్నాను. మీ ఇంట్లో వాళ్ళ పెళ్ళి కదా, మా కూతురు పిలిచిందనే వచ్చాను అని చెప్పడంతో, నేను పిలిచినా పిలవకపోయినా ఒకటే, అందుకే నేను పిలవలేదు. సరే, లోపలికి రండి అని లోపలికి తీసుకువెళ్తాడు. సో అలా శివకి మాత్రం చాలా అంటే చాలా బాధేస్తూ అసలు ఏం చేయాలో అర్థం కాదు. హీ విల్ బి వెరీ సాడ్. చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలా పూరి వాళ్ళు చూస్తూ ఉంటారు శివ వైపు. శివ, ఇప్పుడు మీ అమ్మా నాన్న స్థానంలో శరత్ చంద్ర గారు అలాగే అపూర్వ కూడా వచ్చేశారు. కాబట్టి ఇప్పుడు శరత్ చంద్ర, అపూర్వ ఇద్దరు కలిసి నీకు ఎంగేజ్మెంట్ని జరిపిస్తారు అని వాళ్ళ వైపు నించోబెడతారు. ఇటు గగన్ అండ్ భూమి ఏమో పూరి తరపున నించుంటారు. సో అలా హ్యాపీగా ఇద్దరు కలిసి నించునేసరికి అదంతా చూస్తూ అపూర్వ ఈ బాక్స్ని ఎలా అయినా నేను దాచిపెట్టాలి అని బాక్స్ని ఒక ప్లేస్లో గగన్ గగన్ యొక్క రూమ్లో దాచిపెడుతుంది. సో అలా గగన్ రూమ్లో దాచిపెట్టి ఇప్పుడు వీడైపోయాడని అపూర్వ హ్యాపీగా చేతులు దుప్పుకొని బయటికి వచ్చేస్తుంది. అదే టైంలో సూర్యకు కూడా ఇంకా సీక్రెటేటివ్గా మెసేజ్ చేస్తుంది. ప్లాన్ ఏ కంప్లీటెడ్ అని పెడుతుంది. సో ఇప్పుడు ప్లాన్ బి స్టార్ట్ చేయాలి అని ఇంకా తన పోలీస్ వాళ్ళతో, తనకి తెలిసిన వాళ్ళతో, తను ఒకప్పుడు ఎస్పీ కాబట్టి తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకా వాళ్ళకి చెప్తాడనమాట. చూడండి, గగన్ ఇంట్లో కొన్ని పౌడర్స్ అవుతున్నాయని, సప్లై అవుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు వెళ్ళి సర్చ్ చేయండి అని అంటారు. ఓకే సార్ అని చెప్పి గగన్ ఇంటికి పోలీస్ అయితే బయలుదేరుతారు. సో అలా బయలుదేరి వెళ్తూ ఉంటే అదే టైంకి ఇంకా గగన్, భూమిలు పూరి వాళ్ళ ఎంగేజ్మెంట్ చేద్దామని అలా రింగ్ హ్యాండ్కి పెట్టేలోపు స్టాప్ ఇట్ అని పోలీసులు ఎంటర్ అవుతారు. ఇంకా సర్చ్ అని చెప్పి మొత్తం సర్చ్ చేస్తుంటే, వాట్ వాట్ మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇక్కడ ఏం జరుగుతుంది? నేను నా చెల్లెలికి ఎంగేజ్మెంట్ జరిపిస్తుంటే మీరెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారని అడుగుతారు గగన్. సార్, వీ హ్యావ్ ఇంటెలిజెంట్ రిపోర్ట్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ సార్. మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారమే మేము మీ ఇంట్లో సెర్చ్ చేస్తున్నాం. మీ ఇంట్లో కొన్ని పౌడర్స్ సప్లై అవుతున్నాయని, మీ ద్వారా పౌడర్స్ సప్లై అవుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని ఇంకా అలా ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు. మా ఇంట్లోనా పౌడర్ సప్లైయా? నో, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, మీరు సెర్చ్ చేస్తారంటున్నారు కదా, మీ డ్యూటీకి నేనైనా అడ్డుపడను, చేసుకోండి అని చెప్పడంతో ఇంకా వెంటనే మొత్తం సెర్చ్ చేస్తారు. ఎంత సెర్చ్ చేసినా ఎక్కడ ఏమీ కనబడదు. ఇంకా వెంటనే అపూర్వ ఏమో షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఎక్కడ ఏమీ కనిపించలేదా? మీరు సరిగ్గా వెతికారా అని అడుగుతుంది అపూర్వ. ఏంటి అపూర్వ, వాళ్ళకంటే నీకే ఎక్కువగా ఈ ఇంట్లో ఏదైనా దొరుకుతుంది అనిపిస్తుందా అని అడుగుతారు శరత్ చంద్ర. అబ్బే, అలాంటిదేం లేదు బావా, అంటే మామూలుగా కనుక్కుందామని, ఇన్ఫర్మేషన్ పక్కా అంటున్నారు కదా, అందుకే డౌట్ వచ్చింది అని అంటుంది. సరే, ఎన్నైనా అనుకోండి, కానీ ఈ ఇంట్లో అలాంటివి జరుగుతున్నాయంటే మాత్రం నేను నమ్మలేకపోతున్నాను అని అంటారు. నాకు కూడా అలాగే ఉంది బావా, నమ్మలేకపోతున్నాను. ఇన్స్పెక్టర్ గారు, మళ్ళీ చెక్ చేసుకోండి అని అంటాడు గగన్. నో, మేము ఒకటికి 2 సార్లు చెక్ చేసాం, బట్ నో యూస్. ఎక్కడ సింగిల్ పౌడర్ మార్క్ కూడా దొరకలేదు, క్రిస్టల్ కూడా దొరకలేదు. సో వీఆర్ వెరీ సారీ టు డిస్టర్బ్ యూ.
యూ కెన్ క్యారీ ఆన్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఒక్కసారిగా అలా గగన్ మొత్తం అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. అపూర్వ ఏమో ఇదేంటి ఇలా అయ్యింది, ఖచ్చితంగా రావాలే, రాకుండా ఇలా జరిగిందేంటి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక చిటికే సౌండ్ వినపడుతుంది. అలా చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ భూమి వైపు. భూమి అలా అపూర్వ వైపు చూస్తూ, ఏంటి అపూర్వ, నువ్వు అంత సునాయాసంగా ఎలా ఒప్పుకున్నావా అని చాలా డౌట్ వచ్చింది అపూర్వ. కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఒప్పుకున్నావో. ఎందుకంటే నువ్వు మా బావని ఇరికించడానికే ఒప్పుకున్నావు కదూ అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అపూర్వ. నీ గురించి నాకు తెలుసు అపూర్వ, అందుకే ఇలా చేశాను. చూడపూర్వ, ఒకటి మాత్రం నిజం, నేను ఎంతైనా నా ప్రాణం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా బావని నేను కాపాడుకుంటూనే ఉంటాను. అది నా జీవిత ధర్మం. నువ్వు మా బావని ఇరికించడానికి మా బావ రూమ్లోకి వెళ్ళి ఆ పౌడర్ని పెట్టావు, నేను అనుకోకుండా రూమ్కి వెళ్ళాను అని ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో అనుకోకుండా భూమి కూడా ఏదో ఒక రింగ్స్ తీసుకురావడానికి అని చెప్పి గగన్ రూమ్కి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి అక్కడ బెడ్ కింద ఏంటేదో ఉన్నట్టు అనిపిస్తుందని ఓపెన్ చేసి చూడగానే పౌడర్ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి. ఈ పౌడర్ ఇక్కడ ఉండకూడదు, ఉంటే ఖచ్చితంగా బావకి డేంజర్. అపూర్వ ఒప్పించిందంటేనే ఏదో కారణం ఉంటేనే ఒప్పించింది. నో, ఇలా జరగకూడదు అని వెంటనే ఆ పౌడర్ని తీసుకువెళ్ళి ఇంకా వాష్రూమ్లో మొత్తం వేసేసి ఫ్లష్ చేసేస్తుందన్నమాట భూమి. అలా పౌడర్ ఒక్క ట్రేస్ కూడా దొరకదు ఇన్స్పెక్టర్ వాళ్ళకి. అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీకు దొరకనని చెప్పాను కదా అపూర్వ. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసావనుకో ఖచ్చితంగా నిన్ను పైకే పంపించేస్తా. అప్పుడు అడిగే దిక్కు కూడా నీకు ఉండదు, గుర్తు పెట్టుకో అని చెప్పి గట్టిగా అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట. అలా వెంటనే భూమి ఒక్కసారిగా అపూర్వ మాత్రం నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ ఏదో జరిగింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఉంగరాలు మార్చుకోండి అమ్మా అని చెప్పేసరికి ఇద్దరు ఉంగరాలు అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇదంతా జరుగుతుంది అని తెలిసిన బిందు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా బిందు దగ్గరికి చెర్రీ వస్తాడు. చెర్రీ బిందు ఏడుస్తుంటే చూస్తాడు. ఏంటి ఎప్పుడు అందరినీ ఆట పట్టించే నా చిట్టి చెల్లెలు ఇవాళ ఏడుస్తుంది, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదన్నయ్య అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది బిందు. అన్నయ్య అని చెర్రీని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది బిందు. ఏమైంది బిందు, నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు. ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రాబ్లంకైనా ఈ అన్నయ్య సొల్యూషన్ చెప్తాడు, చెప్పు బిందు అని అడుగుతాడు చెర్రీ. అన్నయ్య, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను అన్నయ్య అని అంటుంది. హో, ఓకే ఓకే, ఏముంది వెళ్ళి మాట్లాడదాం అని అంటాడు. లేదన్నయ్య, ఆ అబ్బాయికి ఇంకొక అమ్మాయితో త్వరలో పెళ్లి జరగబోతుందన్నయ్య అని కావాలని శివ పేరు చెప్పకుండా ఒక అబ్బాయి అని ఒక స్ట్రేంజర్లా చెప్తుంది కావాలనే బిందు. ఏంటి, అతనికి త్వరలో ఎంగేజ్మెంట్ జరుగుతుందా, పెళ్లి జరుగుతుందా? ఇదేదో రివర్స్లో ఉన్నట్టుందే. హీరోయిన్లో హీరోయిన్కి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఇక్కడ రివర్స్, హీరోకే వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది అన్నమాట నీ స్టోరీలో. సరే, అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, మరి నిన్ను అతను ప్రేమిస్తున్నాడా అని అడుగుతారు. ప్రాణంగా ప్రేమిస్తున్నాడన్నయ్య అని అంటుంది. ఇప్పుడు జరిగేది ఎంగేజ్మెంటేగా, పెళ్ళి కాదు కదా, మనకు చాలా టైం ఉంది. అయినా అతనికి నువ్వంటే ఇష్టం కదా, మీ ఇద్దరిని నేను రిజిస్టర్ ఆఫీస్లో అనంటే, లేదు, అతన్ని వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా నమ్ముతుంది, అందుకే అతన్ని మరదలకిచ్చే పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ మరదలు అతనంటే ప్రాణంగా ఇష్టపడుతుంది, ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టే పని చేయాలనుకోడు అని అంటారు. ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదు, కాబట్టి పెళ్ళి టైం వచ్చినప్పుడు నాకు చెప్పు, అప్పుడు వాడిని ఎలా అయినా సారీ నీకు కాబోయే హస్బెండ్ మా బావగారిని ఎలా అయినా నేను తీసుకొస్తాను, నువ్వేమీ కంగారు పడద్దు. ఈ విషయానికే కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటావా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే శోకసంద్రంలో కొట్టుకుపోయేలా ఉన్నావు.
నీ పెళ్లి చేసే బాధ్యత నాది అని చెర్రీ బిందుకి మాటిస్తాడు. ఇంకా అలా బిందు చెర్రీ అనే చెప్పాడంటే చేస్తాడు అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఇటువైపేమో శివ అండ్ పూరిల ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా గగన్ జరిపిస్తాడు. ఇంకా శరత్చంద్ర వాళ్ళతో మిస్టర్ శరత్చంద్ర గారు, ఎంగేజ్మెంట్కి ఎలాగో శివ అమ్మా నాన్నలుగా మీరే ఉన్నారు, కాబట్టి పెళ్ళికి కూడా శివ అమ్మా నాన్నలుగా మీరే ఉండాలి. సో మా పెళ్ళికి మీరు రావాలి అని అంటారు. తప్పకుండా వస్తాం వస్తాం అని అంటుంది అపూర్వ. ఏంటపూర్వ, ఇక్కడికి రావడమే ఎక్కువ, పెళ్ళికి కూడా వెళ్ళాలా అని అంటారు. బావా, ఎప్పుడైనా ఒకసారి మాటిస్తే ఆ మాటపై నిలబడాలి బావా, లేకపోతే అందరి ముందు మనం చీప్ అవుతాం, సరేనా అని అంటుంది. సరే అపూర్వ, మాకు టైం అవుతుంది, మేము వెళ్ళొస్తాం అని శరత్చంద్ర అండ్ అపూర్వ అక్కడిని వెళ్ళిపోతారు. అపూర్వ మాత్రం భూమి వైపు చూస్తూ, ఇవాళ గగన్ని కాపాడుకున్నావు, కానీ ఒకరోజు ఉంటుంది ఎప్పటికీ గగన్ని కాపాడుకోలేని రోజు. ఆ రోజు ఏం చేస్తావో నేను చూస్తాను అని కోపంగా భూమి వైపు చూసి అక్కడిని వెళ్ళిపోతుంది అపూర్వ శరత్చంద్ర. సో అలా భూమి శివపూరిల ఎంగేజ్మెంట్ జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా మంచి సాంగ్స్ పెట్టుకొని పూరి అండ్ శివ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు భూమి, గగన్ అండ్ శారద. పూరి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, శివ మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ తన లోపలే మనసులో బాధని దాచుకుంటూ ఉంటాడు శివ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శివ, ఇంకొక 2 రోజుల్లోనే పెళ్ళి కదా, హ్యాపీగా మనందరం షాపింగ్కి బయలుదేరదామని చెప్పి ఇంకా అందరూ కలిసి హ్యాపీగా షాపింగ్కి వెళ్తారు. కరెక్ట్గా అదే టైంకి భూమికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అలా ఇంకా భూమి ఫోన్ చూస్తూ, బావా నేను ఇప్పుడే వెళ్ళొస్తాను అని అంటుంది. ఎక్కడికి భూమి, నన్ను డ్రాప్ చేయమంటావా అని అడుగుతారు. పర్లేదు బావా, నేను వెళ్తానని చెప్పి ఇంకా అలా భూమి అయితే ఒంటరిగా బయలుదేరుతుంది. ఏంటి భూమి చాలా టెన్షన్ పడుతుంది, ఎందుకని తను ఇంతలా ఆలోచన పడుతుంది? ఒకవేళ అపూర్వ ఏమైనా కాల్ చేసిందా భూమికి? అపూర్వ దగ్గరికి భూమి వెళ్ళడం డేంజర్. ఒకప్పుడంటే భూమి ఎలా అయినా బయటికి వస్తుంది అనే ఒక నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు భూమి నా భార్యగా ఒప్పుకున్న తర్వాత భూమిపై ఇంకా ఇంకా నాకు ప్రేమ అభిమానాలు పెరిగాయి, కాబట్టి భూమి నేను ఫాలో అవ్వాలి అని చెప్పి ఇంకా అలా భూమి కోసం బయలుదేరుతాడు వెనకాలే ఫాలో అయ్యి గగన్. ఇంకా అలా అపూర్వ భూమిని ఒక చోట మీట్ అవుతుంది. ఏంటి భూమి, నిన్న తప్పించుకున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని అడుగుతారు. తప్పించుకుంది నేను కదా అపూర్వ, నువ్వు. ఆయన దేవుడెప్పుడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడు, నీలాంటి పాపాత్ములకి పాపాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అని అంటుంది. బాగానే మాట్లాడుతున్నావు భూమి, కానీ ఒకటి, ఆస్తి నీ పేరుపై ఉంది కదా, మేము ఎంత ఇంట్లో ఉంటున్నా ఆస్తి నా చేతికి చిక్కలేదేనని ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉంటాను. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు నేను ఎంతో కొంత న్యాయం చేస్తాలే, నీ పేరు మీద ఉన్న ఆస్తిని నాకివ్వు, వీలునామాపై రాసివ్వు, అప్పుడు నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అని అంటుంది. ఓ, అంటే నువ్వు నన్ను చంపేద్దామనుకుంటున్నావా అపూర్వ అని అంటుంది. చూడు, మీ అమ్మనే చంపినదాన్ని నిన్ను చంపడం నాకొక లెక్క అనుకుంటున్నావా అని అంటుంది. చూడపూర్వ, నువ్వు స్వార్థానికి వాడతావు, కానీ నా ఆస్తిని నేను మంచి కోసం వాడతాను, నేను నీకు ఇవ్వను అని అంటుంది. ఇవ్వవా? ఇవ్వవంతే కదా, సరే, నువ్వు గగన్కి చిన్ననాటి సిరి మువ్వవని నేను తెలుసుకోలేదనుకుంటున్నావా? నీకు సంబంధించిన టెడ్డీ బియరు, ఆ మువ్వలు అన్నీ నా దగ్గరే ఉన్నాయి, కాబట్టి వాటిని నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను, అప్పుడు నాకైనా ఆస్తి ఇస్తావా అని అడుగుతుంది. అపూర్వ, నా బావని నేను ఎలా అయినా మార్చుకుంటాను, కానీ నీ చేతికి మాత్రం ఆస్తి ఇవ్వను అంటే ఒక్కసారిగా అదంతా విన్న గగన్ షాక్లో ఉండిపోతాడు. అంటే భూమినే నా చిన్ననాటి సిరిమువ్వ అని ఇంకా అలా షాక్లో ఉండిపోతాడు గగన్ అపూర్వ మాటలు విని. రేయ్, తన్ని తీసుకురండ్రా అని రౌడీలను సెట్ చేస్తుంది అపూర్వ. ఇంకా రౌడీలు అపూర్వ చెప్పినట్టు భూమి చేయి గట్టిగా పట్టుకుంటారు. గట్టిగా పట్టుకొని తన్ని లాక్కు వస్తూ తన ఫింగర్ ప్రింట్ని వీలునామాపై పెట్టించాలి అని బలవంతంగా ట్రై చేస్తూ ఉంటే అపూర్వ ఒక చెయ్యి వచ్చి అక్కడ పడుతుంది. ఎవరో కాదు,
గగన్. ఇంకా గగన్ ఫుల్గా కొడతాడనమాట రౌడీలందరినీ. బాగా కొట్టి కొట్టి ఇంకా వాళ్ళనైతే పడేస్తూ ఉంటాడు. హేయ్ అపూర్వ, ఇన్ని రోజులు భూమి నా చిన్ననాటి సిరిమువ్వ అని తెలియక సిరిమువ్వ ఎవరా అని అనుకున్నాను. నీ వల్ల నాకు ఆ విషయం తెలిసింది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి భూమి జోలికి కానీ వచ్చావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా చెప్పి అలా అక్కడి నుండైతే భూమిని తీసుకొని వెళ్ళిపోతాడు గగన్. ఇంకా భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.